అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ళ అదృష్టం. శివరాంపల్లి అనే ఊరిలో సుబ్రహ్మణ్యం అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతని భార్య జానకమ్మ. ఆ దంపతులకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు వినోద్. అతనికి ఈ మధ్యనే పెళ్లి చేశారు. ఆ కొత్త కోడలి పేరు అరవింద. జానకమ్మ కుటుంబం మంచితనం వల్లో ఏమో గాని కొత్తగా వచ్చిన కోడలు ఆ ఇంట్లో చాలా త్వరగానే కలిసిపోయింది. నిజానికి కోడలు అరవిందది చాలా లక్కీ హ్యాండ్ అంటారు. ఆ మాటకొస్తే హ్యాండే కాదు, ఆమె లెగ్గు కూడా లక్కీనే అంటారు. అందుకే ఆమె పుట్టాక ఆమె తండ్రికి బాగా కలిసొచ్చింది. పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టాక అత్తగారింట్లోనూ కలిసొచ్చింది. నిజానికి చిన్నతనం నుండి అరవిందని అందరూ అదృష్టవంతురాలు అంటూ పిలిచేవాళ్ళు. తన పుట్టింట్లో అరవింద బామ్మ సూరమ్మైతే తన మనవరాలి అదృష్టం గురించి అందరికీ కథలుగా చెప్పుకొని తెగ మురిసిపోయేది. అలా అందరూ తనని లక్కీ లక్కీ అని అనటంతో అరవిందకి కూడా ఒక రకమైన గర్వం. ఆ గర్వం వల్ల కొద్దిగా అతి నమ్మకం, అతి తెలివితేటలు అన్నీ పెరిగిపోయాయి. అలా లక్ ట్యాగ్తో పెరిగిన అరవిందకి ఇక్కడ అత్తారింట్లో కూడా అంతే మర్యాద దక్కటంతో ఆ లక్కీ కోడలి కాళ్ళు నేల మీద నిలిచేవి కాదు. ఒకరోజు సుబ్రహ్మణ్యం తల్లి అన్నపూర్ణ తన నగల పెట్టి తీసుకుని వచ్చి తన కోడలి జానకమ్మకిస్తూ ఇలా అంటుంది. అమ్మాయి కోడలా, మన వినోదు అదేదో వ్యాపారం పెట్టుకుంటున్నాడని, దానికి పెట్టుబడికి డబ్బులు కావాలని తిరుగుతున్నాడంట కదే. ఇదిగోనే మా పుట్టింటోళ్ళు, మా అత్తగారివి చనిపోయిన మీ మావి జయించిన నగలన్నీ ఇందులో ఉన్నాయి. వీటిని ఎక్కడన్నా పెట్టి డబ్బు తెచ్చుకుని వెంటనే వ్యాపారం మొదలు పెట్టమని పిల్లాడిని అని అంటుంది అన్నపూర్ణమ్మ. అందుకు కోడలు జానకమ్మ బదులిస్తూ, ఇప్పుడు మీ నగలను తాకట్టు పెట్టే అంత అవసరం ఏముంది అత్తయ్య? మీ మనవడు అదేదో బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాళ్లే, అది వచ్చేస్తే సమస్య తీరిపోతుంది. బ్యాంక్ ఇళ్లతో పనంటే అంత తేలిగ్గా అవుతాయంటే అవంటారు ఇవంటారు, చివరికి ఏదొక వంక పెట్టి ఆలస్యం చేస్తారు. అయినా ఈ నగలు ఇంట్లో ఉండి ఏం చేస్తాయే చెప్పు. నిజమే అత్తయ్య, బ్యాంక్ లోన్ రావాలంటే రవ్వంత అదృష్టం ఉండాలంటారు. కానీ మనకు ఆ ఇబ్బంది లేదులేండి. లోన్ అప్లై చేసింది మీ మనవరాలు అరవింద పేరు మీద. మీకు తెలుసుగా పిల్ల అదృష్టం సంగతి. అందుకే లోను వచ్చే తీరుతుంది అని ఆ అత్తా కోడళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఆ ఇంటికి కోడలైన అరవింద అక్కడికొచ్చి మధ్యలో కలగజేసుకుని ఇలా అంటుంది. అవునమ్మమ్మా, ఈ అరవింద లక్ దెబ్బకి లోనేంటి ఏదైనా వచ్చి పడాలి. ఉదయాన్నే బ్యాంక్ నుండి ఫోన్ వచ్చింది, మనకి లోన్ శాంక్షన్ అయిందని. అది కూడా చాలా తక్కువ వడ్డీ కంట అత్తయ్య. ఇప్పుడు బ్యాంక్లో ఏదో లోన్ ఆఫర్ నడుస్తుందంట. అందుకే దానివల్ల మనం అనుకున్న వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి లోన్ శాంక్షన్ అయ్యింది. మనం జస్ట్ సెక్యూరిటీ అమౌంట్ మన అకౌంట్లో చూపించాలి అంతే. విన్నారా అత్తయ్య? ఎంతైనా నా కోడల అదృష్టం అలాంటిది అంటూ కోడలి అదృష్టం గురించి అత్తగారు కాలరెగరేసినట్టు ఫీల్ అయింది. ఈ విధంగా ఎటు చూసినా అరవిందకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగటానికి అన్ని పనులు తేలిగ్గా జరిగిపోయేవి. ఒకసారి పండగ దగ్గర పడుతుంది కదా అని అత్తగారు చీరల షాపింగ్కి బయలుదేరుతుంటే కోడలు అరవింద వచ్చి తన అత్తగారితో, అత్తయ్య, ఇంకా ఈ రోజుల్లో కూడా షాపులకి పోయి షాపింగ్లు చేయడం ఏంటి? రోజులు మారిపోయాయి అత్తయ్య. ఇప్పుడంతా ఆన్లైన్లోనే షాపింగ్ చేయడమే. బయటకు పోయి గంటలు టైం వేస్ట్ చేసుకోనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే చాలు, వాడే తెచ్చి ఇంటికొచ్చి ఇచ్చిపోతాడు. టెక్నాలజీని వాడుకుందాం అత్తయ్య, స్ట్రెయిన్ ఎందుకు? అవునా కోళ్ళ, పోనీలే, బయటికి పోయే శ్రమ తగ్గిందన్నమాట. ఆన్లైన్ ఏదో చూడమ్మా, మనకొక 3 చీరలు కావాలి అని అత్తగారు అనటంతో ఆ టెక్నాలజీని తనే కనిపెట్టినంత స్టిల్ ఇస్తూ అరవింద తన ఫోన్లో అత్తగారికి చీరలు చూపించి ఆమె సెలెక్ట్ చేసిన వాటి మీద ఆఫర్ అప్లై చేసి మరీ షాపింగ్ చేసింది. దాంతో చాలా తక్కువ ధరకే చీరలొచ్చాయి. అప్పుడు మళ్ళీ కోడలి అదృష్టానికి భజన చేస్తున్నట్టు ఆ అత్తగారు, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలువే కాదమ్మా, చాలా తెలివైన దానివి కూడాను. అత్తయ్య, ఇవన్నీ మనకి మామూలే అత్తయ్య. రోజు అందరూ ఇవే మాటలంటుంటే కూడా విని బోర్ కొట్టేస్తుంది నాకు అని అనుకుంటూ తనే అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది అరవింద. అలా 3 రోజులు గడిచిన తర్వాత అరవింద కొన్ని డబ్బుల కట్టెలు తెచ్చి తన అత్తగారికిస్తుంది. అత్తయ్య, ఈ డబ్బులు మీ దగ్గరుంచండి. ఎంత డబ్బు ఎక్కడదమ్మా? 2 ఏళ్ల నుండి
నా అదృష్టంతో నేను సంపాదించిన డబ్బత్తయ్య. నా చేత్తో ఏం చేసినా సూపర్ హిట్ కదా. అలా నా చేతులతో వ్యాపారాలు ప్రారంభించుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చిన డబ్బులు అత్తయ్య ఇవి మీ దగ్గర ఉంచండి. ఎంతైనా ఇంటికి పెద్ద మీరు, పైగా జాగ్రత్త తెలిసిన వాళ్ళు కదా అని కోడలు తెచ్చి డబ్బులిస్తుంటే ఆ అమాయకపు అత్తగారు తెగ ఫీల్ అయిపోతూ, నువ్వే కాదు కోడలా, నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం కూడా. లేకపోతే అత్తగారి దగ్గర ఎంతుంటే అంతా ఊడి చేయాలనుకునే కోడలున్న ఈ రోజుల్లో నీ డబ్బు తెచ్చి నాకిస్తున్నావా దాచమని అంటూ తెగ ఫీల్ అయిపోతుంది. అలా జరిగిన వారం తర్వాత ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది. అది తీసుకుని ఆనందంగా లోపలికొచ్చిన కోడలు అరవిందని చూస్తూ ఆ అత్తగారిలా అంటుంది. ఏంటమ్మా కోడలా, నీ ముఖమేమో వెలిగిపోతుంది, చేతిలో ఏదో పోస్ట్ ఉంది, ఏంటది? మొన్న అబ్బాయి పెట్టిన లోను కట్టనక్కర్లేదని బ్యాంకుళ్ళు ఏమైనా పంపారా ఏంటి? పంపినా పంపుంటారు. ఎంతైనా నీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ కదా. అబ్బే అలా ఏం లేదత్తయ్య, మొన్న మనం ఆన్లైన్ షాపింగ్ చేశాం కదా, దాని లక్కీ డ్రా తీశారంట. అందులో మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఆ ఓచర్ని పోస్ట్లో పంపారు. ఇందులో స్క్రాచ్ కార్డు ఉంటుందంట అని చెప్పి ఆనందంగా కవర్ తెరిచి చూసి అందులో ఉన్న స్క్రాచ్ కార్డ్ని గీకి చూస్తే వాళ్లకి 15 లక్షల విలువైన కారొచ్చింది. అది చూసిన అత్తగారు, అమ్మో అమ్మో, 3,000 పెట్టి ఆన్లైన్లో షాపింగ్ చేస్తే 15 లక్షల కారు వచ్చిందా? అమ్మాయి కోళ్ళ, నువ్వు అదృష్ట దేవతవేనే నిజంగా అని మళ్లీ కోడలికి భజన చేస్తుంది. ఆ తర్వాత ఆ ఓచర్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అక్కడున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటుంది. ఆ వివరాలన్నీ ఆ ఓచర్ని చూసి ఆత్రం ఆపుకోలేక ఆసక్తిగా అడుగుతున్న తన అత్తగారితో ఇలా చెప్తుంది. ఇందులో పెద్ద కష్టమేమీ లేదత్తయ్య. ఇప్పుడు ఈ స్క్రాచ్ కార్డ్ వెనుకున్న క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేయాలంట. అప్పుడు ఆటోమేటిక్గా మనకి మన 15 లక్షల కారుకి సంబంధించిన డెలివరీ ఓచర్ నెంబర్ వచ్చేస్తుందంట. దాన్ని తీసుకెళ్ళి ఏదైనా షోరూంలో చూపిస్తే మన కారు మనకి డెలివరీ ఇచ్చేస్తారంట. మరి ఇంకేమే కోళ్ళ, గబగబా స్కాన్ ఏదో చేసి తొందరగా వెళ్ళి కారు తెచ్చేసుకుందాం. సాయంత్రం మీ మావయ్య ఆ అబ్బాయి వచ్చేసరికి గుమ్మంలో కారు ఉండాలి, అది చూసి వాళ్ళ కళ్ళు తిరిగిపోవాలి అని అత్తగారు చెప్పగానే ఆ ఓచర్ వెనకున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తుంది ఆ అదృష్టపు కోడలు అరవింద. అంతే, వెంటనే తన అత్తగారి అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోతున్నట్టుగా పొలోమని మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేస్తాయి. ఆమె అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం కట్ అయిపోయిందని అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు సైబర్ మోసగాళ్ల ట్రాప్లో పడ్డామని తెలుసుకుంటారు. ఆ అత్తగారు కంగారు పడుతుంది, లబోదీబోమని గోలెత్తిపోతుంది. అప్పుడు అత్తగారి బాధని చూసిన లక్కీ కోడలు తన అత్తగారితో ఇలా అంటుంది. అబ్బా అత్తయ్య, అందులో ఏదో కోట్లున్నట్టు ఎందుకలా ఫీల్ అవుతారు? మొన్ననే చూసాం కదా, అందులో ఉన్నవి 300 ఎంతో ఉన్నాయి, అంతే కదా. అయినా ఇంత లక్కీ హ్యాండ్ ఉన్న కోడలు మీ పక్కనుండగా ఆఫ్టర్ ఆల్ 300 కోసం ఎందుకు ఫీల్ అవుతారు? నా బాధ 300 గురించి కదే పిల్ల. మొన్న నువ్విచ్చిన 5 లక్షలు ఇంట్లో ఉండడం ఎందుకులే, అసలే రోజులు బాలేదు కదా అని నా అకౌంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆ దొంగ వెదలు కొట్టేసినవి నా 300 మాత్రమే కాదే, నీ 5 లక్షలు కూడా కొట్టేశారే. అందుకే నేను ఎంతలా ఫీల్ అవుతున్నాను అని అత్తగారు చెప్పిన మాట వినగానే ఆ లక్కీ కోడలికి షాక్ తగిలింది. అందుకే మాటామంతి లేకుండా అలా నిలబడిపోతుంది. ఇంతలో ఆ లక్కీ పెళ్ళం అరవింద భర్త వినోద్ కంగారుగా అక్కడికి వస్తాడు. అరవిందా, మనం మోసపోయామే. మన బిజినెస్కి లోన్ ఇస్తామన్న బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ లోన్ కోసం మనం సెక్యూరిటీ డిపాజిట్ చేసిన 2 లక్షలు గోవిందా. ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను. అక్కడ ఆ పోలీస్ ఆయన నన్ను చాలా చివాట్లు పెట్టాడు. అప్పిచ్చినోడు వడ్డీ తీసుకుంటాడు గాని ఆ ఆఫర్లు ఈ ఆఫర్లని ఆ వడ్డీని ఎందుకు తగ్గిస్తాడయ్యా? అలాంటి వెధవల్ని నమ్మటానికి బుద్ధుండాలయ్యా. మీలాగే అదృష్టవంతులు అని ఫీల్ అయిపోయిన వాళ్ళందరూ ఆ బ్యాంకు ట్రాప్లో పడ్డారు. వాడు మీ అందరికీ టోపీ పెట్టి 10 కోట్లు పట్టుకొని బోర్డు తిప్పేశాడని చివాట్లు పెట్టాడే. పోనీలే, ఆ 2 లక్షలకి మనకి రుణం తీరిపోయింది అని చెప్పగానే అరవింద ఈసారి కళ్ళు తిరిగి ఢామని కిందే పడిపోయింది. అమ్మా, ఏమైందే? ఇది ఎలా కింద పడిపోయింది? ఒకవేళ ప్రెగ్నెంట్ ఏమోనే? కాదులేరా, కోడలికి షాక్ తగిలుంటది. ఇప్పుడే అదేదో క్యూఆర్లో స్కాన్ చేస్తే కారు వస్తుందని స్కాన్ చేసింది. ఈ అకౌంట్లో ఉన్న కోడల పిల్ల 5 లక్షలు ఎవరో దొంగ సచ్చినలు కొట్టేశారు.
ఇప్పుడు నువ్వొచ్చి ఆ పెళ్ళి ఇచ్చిన 2 లక్షలు కూడా పోయే అన్నావు కదా, అందుకే పడిపోయి ఉంటది. త్వరగా ఆటోని పిలవరా, పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని తల్లంటుంది. ఆ విధంగా అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్న ఆ కోడలి జీవితంలో మొదటిసారి ఎదురు దెబ్బతింటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.